హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఉప్మా రెసిపీ చూద్దామండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా రెసిపీ అండి. మీకు ఏ కాంబినేషన్తో ఇష్టమో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మ్యాంగో పికిల్ కానీ లెమన్ పికిల్ కానీ ఇష్టము. ఇంకా మా ఫ్యామిలీ హస్బెండ్ వాళ్ళకైతే షుగర్తో ఇష్టపడతారు. ముందుగా ఈ ఉప్మా చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక గ్లాసు రవ్వ తీసుకొని సన్నని మంట మీద స్లోగా వేయించాలి. ఉప్మా అనేది లైట్గా రంగు మారి మంచి స్మెల్ వస్తుందండి వేగుతున్నప్పుడు. ఇంకా అలా మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు జీడిపప్పు తీసుకొని వీటిని కూడా సన్నని మంట మీద స్లోగా వేయించాలి. ఇవి కాస్త క్రంచీగా ఉంటాయి. మనకి ఉప్మాలో చివర్లో యాడ్ చేస్తాము. తింటున్నప్పుడు కాస్త క్రంచీగా తగులుతూ బాగుంటుంది. లేదు మెత్తగా కావాలి అనుకుంటే పోపులోనే ఉంచేసేయచ్చు, పర్వాలేదు. ఇప్పుడు వాటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకున్న తర్వాత అదే నూనెలో పోపు దినుసులు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు, మనకి ఇష్టమైన కూరగాయ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్ వేసాను. పచ్చి బఠానీ ఇలాంటివి కూడా బాగుంటాయి కదా ఉప్మాలోకి, స్ప్రౌట్స్ కానీ అలాగా మన ఫేవరెట్ ఏవైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు నీళ్ళైతే పోసానండి. ఇక్కడ కాస్త మెత్తగా జారుగా కావాలంటే ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పోయొచ్చు. లేదు సెమీగా కొంచెం పొడి పొడిలాగా ఉండాలి అంటే 1కి 1.5 పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి రుచికి తగినంత. మూత పెట్టి ఎసరు వచ్చిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. మనకి ఆ నీళ్ళు అనేవి నాలుకకి కొంచెం సాల్టీగా అనిపిస్తే సరిపోతుంది. ఉప్పు తగ్గితే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇంకా బాగా ఎసరు వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి రవ్వని స్లోగా పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి డంప్ చేసినట్టుగా పోయొద్దండి. కొంచెం స్లోగా పోస్తూ కలుపుకున్నామంటే ఉండలు కట్టకుండా మనకి ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఈ 2 మినిట్స్ కొంచెం జాగ్రత్తగా కొంచెం ఫాస్ట్గా కలుపుకుంటే మనకి బాగుంటుంది. లేదంటే పెద్దగా ఉండలు కట్టేస్తుంది, లోపలంతా పొడి పొడిగా ఉండి సరిగ్గా ఉడకదు. ఇంకెలాగ చక్కగా స్మూత్గా ఉందంటే నీళ్ళన్నీ పీల్చుకొని రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు మంచిగా కలిపి ఉడకనివ్వాలి. చివర్లో మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు అవి కూడా వేసేసి మీకు ఇష్టమైతే గనక నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇక్కడ ఇష్టం లేకపోతే నెయ్యి అనేది స్కిప్ చేయొచ్చండి. వేసేసి కలిపేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు అలా ఉమ్మగిల్లుద్ది కదా, అలా ఉమ్మగిల్లిన తర్వాత తిన్నామంటే చాలా బాగుంటుంది. మీ ఫేవరెట్ కాంబినేషన్ పికిల్తో కానీ షుగర్తో కానీ, లేదు ఏబీ అవసరం లేదు అలాగే తినేస్తామంటే ఉప్మా అయితే మనకి మంచి ఒక ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ కదండి. చక్కగా నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని హెల్తీగా చేసుకోవచ్చు ఉప్మాని కూడా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.